శ్రీ శోభకృత నామ సంవత్సరం శిశిర ఋతువు పాల్గొన మాసం ఉత్తరాయణం తేదీ 26/3/2024 మంగళవారం తిథి బహుళ పాఠ్యమి మధ్యాహ్నం 2:57 వరకు నక్షత్రం హస్త మధ్యాహ్నం 1:33 వరకు వర్జం రాత్రి 10:27 నుండి 12:13 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:42 నుండి 9:31 వరకు తదుపరి దుర్ముహూర్తం రాత్రి 11:19 నుండి 12:08 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు. మేషరాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైన విషయాలలో తొందరపాటు వద్దు. కొత్త వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. వృషభ రాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. ఊహించని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. మిథున రాశి ప్రయాణాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. బంధుమిత్రుల నుండి ఆసక్తికరమైన వార్త వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. కర్కాటక రాశి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. అనుకోని అతిథులు కలుస్తారు. అరటినార వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. సింహరాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వస్తులాభాలు పొందుతారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. కన్యా రాశి వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు సంభవిస్తాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులను కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వాహన సౌఖ్యం పొందుతారు. అరటినార వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. తులారాశి స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. అరటినార వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. వృశ్చిక రాశి మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కారమవుతాయి. అనుకోని అతిథులను కలిసి ఆనందంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఊహించని అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు ఉంటాయి. నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడతాయి. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. మకర రాశి మిత్రుల నుంచి స్వల్ప ధనలాభం పొందుతారు. నూతన వస్తువులు వస్త్రాలు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. సోదరులను కలుసుకుంటారు. అరటినార వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కుంభరాశి ప్రయాణాలలో తొందరపాటు వద్దు. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మిత్రులను కలుసుకుంటారు. శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ సింధూరంతో అర్చన జరిపించి నుదుటన ఈ బొట్టును ధరించండి. మీనరాశి కుటుంబ సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనుకోని ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం